నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే ప్రభుజీ. మరో ప్రశ్న. భగవద్గీత సకల పురాణాల సారాన్ని కూడా కేవలం 700 శ్లోకాల్లో స్వామివారు అందించేశారు. అది మానవాళికి చేసినటువంటి ఒక అపారమైన కరుణ, అందులో ఎటువంటి సందేహం లేదు. దాన్ని తీసి పక్కన పెట్టేశారు. మనకి తెలుసు అది ఎటువంటి సందర్భాల్లో వినియోగిస్తున్నారో అనేది కూడా తెలుసు. ఎంత అరిచి మొత్తుకుని గీ పెట్టినా, లేకపోతే అసలు ఎంత బుజ్జగించి చెప్పినా, ఎంత ప్రేమపూర్వకంగా చెప్పినా కూడా దాన్ని మళ్ళీ మన జీవితాల్లోకి తెచ్చుకోలేకపోతున్నాము. సుమారుగా ఒక 30 ఏళ్ల నుంచి ఇది స్టార్ట్ అయింది అని అనుకోవచ్చు. మళ్ళీ భగవద్గీత రావట్లేదు. ఇప్పుడు నా ప్రయాణం కూడా ఇందులో స్టార్ట్ అయ్యి చాలా సార్లు నేను ట్రై చేశాను భగవద్గీత కానీ, లేకపోతే ఇట్లా పురాణాల గురించి ఎక్కువ ప్రచారం, అసలు మోటోనే అది. కానీ మళ్ళీ వేరేలాగా డ్రైవ్ అయిపోయింది. ఈ రెమెడీస్ అని, లేకపోతే ఈ స్పెషల్ రిచువల్స్ అని, వీటి వైపు నన్ను డ్రైవ్ చేసేసారు మన ప్రేక్షకులు. సో ఎంత చెప్తున్నా భగవద్గీతని నేర్పించండి, లేకపోతే ఫస్ట్ అసలు చదువుకోండి, అది గనక అది బోధపడితే డెఫినెట్ గా మన జీవితం మారిపోతుంది అని అంటే వెళ్ళట్లేదు మనసుల్లోకి. ఎందువల్ల ఎక్కడ లోపం జరుగుతుంది? భగవద్గీతని మళ్ళీ ఎలా తెచ్చుకోవాలి జీవితంలోకి? అదంతా సామాన్య జనుల యొక్క ఎక్స్పెక్టేషన్స్ మీద ఆధారపడి ఉంటుంది. కర్మలు 3 రకాలండి, ఎన్నో రకాలు, కానీ ఇప్పుడు 3 రకాలు చెప్తాను. పాపకర్మలు, పుణ్యకర్మలు, భక్తి కర్మలు. పాపపుణ్యాలు మెటీరియల్ యాక్టివిటీస్, భౌతిక పరమైనటువంటి కర్మలు. భక్తి కర్మ అంటే స్పిరిచువల్ యాక్టివిటీ. ఇప్పుడు మీరు అన్నారు కదా చాలా రిచువల్ చేస్తారు అలా అని. చాలా మంది ఈ రిచువల్స్ చేస్తుంటారు కదా, వాళ్ళు ఏదో ప్రతిఫలాన్ని ఆశించి చేస్తుంటారు. ప్రతిఫలాన్ని ఆశించి చేసేది స్వార్థపూరితంగా చేసేటటువంటి ఆ కర్మలు భౌతిక కర్మలు. పుణ్యకర్మలు చేస్తే స్వర్గానికి వెళ్తారు, పాపకర్మలు చేస్తే నరకానికి వెళ్తారు. పుణ్యకర్మలు చేస్తే డబ్బు అని, హోదా అని చాలా చాలా వస్తూ ఉంటాయి, పేరు ప్రతిష్టలు వస్తూ ఉంటాయి. పాపకర్మలు చేస్తే పొరుగు పోతుంది, ల్యాండ్ పోతుంది, ఇంకా అది పోతుంది ఇది పోతుంది అని అంటారు. అంటే నష్టం వచ్చేది పాపకర్మల వల్ల, లాభం వచ్చేది పుణ్యకర్మల వల్ల. కానీ నష్టమైన లాభమైనా అది భౌతికమే కదా. ఒక ఉదాహరణ చెప్పాలంటే, మీరు ట్రైన్లో వెళ్తున్నారు, మీరు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్నారు ట్రైన్లో. అది ఏసీ కంపార్ట్మెంట్లో వెళ్ళారనుకోండి కొంచెం సౌకర్యంగా ఉంటుంది. జనరల్ కంపార్ట్మెంట్లో వెళ్ళారనుకోండి చాలా కష్టంగా ఉంటుంది. అదే మధ్యలో స్లీపర్ క్లాస్లోకి వెళ్తే కొంచెం మీడియంగా ఉంటుంది అనమాట. మీరు ఏసీ కంపార్ట్మెంట్ లో ట్రావెల్ చేస్తున్నారు కదా అని డెస్టినేషన్ తొందరగా వెళ్తారా? ఒకేలాగా రీచ్ అవుతాం. అంటే ఉన్నది ట్రైన్ లోనే కదా, ఫ్లైట్ లో కాదు కదా. గంటలో వెళ్ళారు, 6 గంటలు 8 గంటలు ఎంత పట్టాలి అంత పడుతుంది. అలాగా అదే విధంగా మీరు స్వర్గంలో ఉన్నా, నరకంలో ఉన్నా, భూలోకంలో ఉన్నా, భౌతిక జగత్తులో ఉన్నట్టే. స్వర్గం ఎక్కడ ఆధ్యాత్మిక జగత్తులో లేదు, అది కూడా భూలోకమే, అది కూడా భౌతిక జగత్తే, మెటీరియల్ యూనివర్స్. ఇప్పుడు 14 భువన భాండాలు ఉంటాయి తెలుసా, 14 లోకాలని. అందులో భూలోకం అనేది మధ్యలో ఉంది. భూలోకం కింద, భూమండలం లోపల అతల వితల సుతల రసాతల అని ఒక 7 లోకాలు ఉన్నాయి. కింద లోకాలు, భూలోకం 8వ అనమాట ఆ ప్లేన్. పైన భౌరలోకం, పైన స్వర్గలోకం, తర్వాత జనలోకం, మహాలోకం, తపలోకం, సత్యలోకం అని అలా పైన 7 లోకాలు ఉన్నాయి. స్వర్గలోకం అంటే భూలోకం కన్నా పైన ఉంది, అక్కడ దేవతలు ఉంటారనమాట. అక్కడ ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఓకేనా? పాతాళ లోకం, కింద లోకాలని కొంచెం కష్టాలు ఉంటాయి. ఇక్కడ మిక్స్డ్ అనమాట. భూలోకంలో మిక్స్డ్, కాస్త కష్టం కాస్త సుఖం, కొంచెం ఉప్పు కొంచెం కారం, అలా కొంచెం తీపి కొంచెం కారం అలా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇది స్లీపర్ కంపార్ట్మెంట్ లా అనమాట, అది ఏసీ కంపార్ట్మెంట్, ఇది జనరల్ కంపార్ట్మెంట్, ఇంకా తక్కువేమో టికెట్ లేని ప్రయాణం ఓకేనా, అలా ఉంటుంది అనమాట. కానీ మనం ట్రైన్ నుంచి బయటపడాలి అంటే, అందరికి ఫ్లైట్ ప్రయాణం చేయమని చెప్పట్లేదు నేను, అది కాదు ఇక్కడ పాయింట్. మనం స్పిరిచువల్ ప్లేన్ లోకి వెళ్ళాలి, మెటీరియల్ ప్లేన్ లో ఉండకూడదు అనమాట. ఇప్పుడు స్వర్గలోకానికి వెళ్ళామనుకోండి, అక్కడ చాలా ఆనందం ఉంటుంది. కానీ క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. స్వర్గలోకంలో ఎంతకాలం ఉంటారు? మీ పుణ్యకర్మలు చేశారు కదా మీరు, దాని ఫలితం మీ దగ్గర ఎంతసేపు ఉంటుందో, ఎంత కోటా ఉంటుందో అంతవరకు మాత్రం ఉంటారు. మళ్ళీ వచ్చేస్తాం, మళ్ళీ భూలోకం రావాల్సింది. క్షీణే పుణ్య మర్త్యలోకం విశంతి. బాగా డబ్బులు సంపాదించారు అంటే బాగా పుణ్యం సంపాదించారు, యజ్ఞాలు చేసి, యాగాలు చేసి,
వ్రతాలు చేసి నోములు చేసి అది చేసి చాలా చాలా పుణ్యం సంపాదించేశారు. మీరు పుణ్యకర్మలు చేశారు, పుణ్య ఫలితం ఇంత ఉంది, అంతసేపు స్వర్గంలో ఉంటారు. అది అలా తగ్గిపోతుంటది కదా, ఛార్జింగ్ అయిపోతుంటది కదా, కింద పడిపోతారు. సో అక్కడ మళ్ళీ సౌపార్జించుకునే ఆస్కారం లేదు. లేదు. అది ఏమిటంటే మీ పుణ్య ఫలాన్ని అనుభవించే ప్రదేశం, అంతే అంతే. దేవతలు వీళ్ళందరూ గొప్ప గొప్ప దేవతలు ఉన్నారు కదా, ఇక్కడ పాప ఫలితాన్ని అనుభవించే ప్రదేశం నరకం. అది పాప పుణ్యాల్ని సముపార్జించుకునే ప్రదేశం భూలోకం. అదనమాట. కానీ ఇది పాపకర్మలు పుణ్యకర్మల గురించి చెప్పాను. మూడోది ఏమిటి? భక్తి కర్మ, స్పిరిచువల్ యాక్టివిటీ. అది పాప పుణ్యాలకు అతీతం. అది చేస్తే అటువంటి పుణ్యకార్యాలు కాదు, స్పిరిచువల్ పైటీ, అటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తే, నిస్వార్థంగా భగవంతుడిని సేవిస్తే, శాస్త్రాలు పఠిస్తే, భగవన్ నామాన్ని జపిస్తే, అప్పుడు శ్రవణ కీర్తన స్మరణ వందన ఇవన్నీ చేస్తే, అప్పుడు మనం ఈ భౌతిక జగత్తుకి అతీతంగా ఆధ్యాత్మిక జగత్తులోకి, వైకుంఠంలోకి ప్రవేశిస్తాం. వైకుంఠం, గోలోకం. అలా భగవంతుడికి ఎన్నెన్నో రూపాలు ఉన్నాయి. ప్రతి రూపానికి ఒక పెద్ద లోకం ఉంది. నరసింహస్వామికి ఒక లోకం ఉంది, వామన దేవుడికి ఒక లోకం ఉంది. అలా విష్ణువు నారాయణుడికి, వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధానికి ఎన్నెన్నో రూపాలు ఉన్నాయి. కృష్ణుడు, రాముడు, అలా అయోధ్యాలోకం, తర్వాత గోలోకం అని ఎన్నెన్నో ఆధ్యాత్మిక లోకాలు ఉన్నాయి. అక్కడికి వెళ్తే మళ్ళీ రావాల్సి నివర్తంతే తద్ధామ పరమమ్మ. అక్కడికి వెళ్తే మళ్ళీ రిటర్న్ లేదు, రిటర్న్ టికెట్ లేదు, అది వన్ వే టికెట్. ఇక్కడ ఏంటి రిటర్న్ అనమాట. ఎంతసేపు మీరు ఎంతసేపు బుక్ చేసుకున్నారు, ఎంతసేపు పుణ్యం ఎంత ఉంటే అంత. ఓకేనా? అది ఈ రిచువల్స్ ఇవన్నీ ఉంటే చూడండి, దాంట్లో చాలా మటుకు పుణ్యాన్ని సంపాదించుకునే మార్గాలు. అవి పుణ్యం సంపాదించుకుని స్వర్గలోకానికి వెళ్తారు. ఆ పుణ్య ఫలితం అయిపోగానే, క్షీణించిపోగానే క్షీణే పుణ్య మర్త్యలోకం విశంతి అంటే ఈ భూలోకానికి వస్తారు. కానీ దీని నుంచి పూర్తిగా అకౌంట్ క్లోజ్ చేయాలంటే మెటీరియల్ అకౌంట్, దానికి మనం భక్తి కర్మలు చేయాలి. కృష్ణుడు అంటాడు భగవద్గీతలో, మత్కర్మ కృన్మత్ పరమో మద్భక్త సంగవర్జిత. మత్కర్మ కృన్ అంటే నా కర్మలు చెయ్యి. నా కర్మలు అంటే శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సాఖ్యం, ఆత్మనివేదనం, నవవిధ భక్తి మార్గాలు. ఎటువంటి భౌతిక ప్రతిఫలాన్ని ఆశించకుండా నిస్వార్థంగా భగవంతుడిని ప్రేమిస్తే, ప్రేమతో భగవంతుడిని సేవిస్తే, అప్పుడు మనం భగవద్ధామానికి చేరుకుంటాం. అక్కడికి వెళ్తే అక్కడ కష్టం సుఖం లేదు, జన్మ మృత్యు జరా వ్యాధి లేదు, బర్త్ డెత్ ఓల్డ్ ఏజ్ డిసీజ్ లేదు. అక్కడికి వెళ్తే యద్గత్వాన్ని నివర్తంతే తద్ధామ పరమమ్మ. ఆత్మగా మనకు ఒక శాశ్వతత ఉంటుంది. ఇలా ఒక జీవితం నుంచి ఇంకో జీవితానికి, ఒక దేహం నుంచి ఇంకో దేహానికి ప్రయాణించవలసినటువంటి అగత్యం మనకు లేదండి. ఈ జనన మరణ చక్రాల నుంచి మనం బయటపడాలి. అదే ఆధ్యాత్మిక జీవనం యొక్క పరమార్థం. మీరు పుణ్యకర్మలు చేసి స్వర్గలోకానికి వెళ్తే జనన మరణ చక్రాల నుంచి బయటపడినట్టు కాదండి, ఒక హై గ్రేడ్ లైఫ్ ని లీవ్ చేస్తున్నట్టు. అక్కడ అయిపోతే వాళ్ళకి కిందకి రావాల్సింది. అది అలా కాకుండా మనం జనన మరణ చక్రాల నుంచి అతీతంగా భగవద్ధామానికి ఎలా చేరుకోగలుగుతాం, దాని గురించి ఆలోచించాలి. అది నిజమైనటువంటి బుద్ధి. దాన్ని సోల్స్ ప్రోగ్రెషన్ అని అనొచ్చు. రైట్. అదే భగవద్గీత గురించి మాట్లాడుకుంటే, దాన్ని వదిలేసుకున్నాము, మళ్ళీ తెచ్చుకోవాలి, వస్తుందా? మళ్ళీ ఈ రానున్న రోజుల్లో మనం చూడగలమా పూర్వ వైభవం? చూడగలమా అంటే ఖచ్చితంగా చూడగలం. దాన్ని ఎంతమంది ప్రయారిటైజ్ చేస్తున్నారు, అలా ప్రయారిటైజ్ చేసే వాళ్ళకి ఎన్ని అవకాశాలు వస్తున్నాయి. భగవద్గీతలో ఉన్నటువంటి జ్ఞానాన్ని ఈ ప్రపంచానికి అందించడానికి కొంతమంది పాటుపడుతున్నారు, కొంతమంది చేస్తున్నారు, వారి యొక్క శక్తి మేరకు వాళ్ళు చేస్తున్నారు. కానీ అలా చేసే వాళ్ళకి ఎన్ని అవకాశాలు వస్తున్నాయి. వాళ్ళకి అవకాశాలు ఇంకా ఎక్కువ వస్తాయి. ఇప్పుడు మీ మీడియా ఉంది, ఇంకా చాలా చాలా ఉన్నాయి. అంటే సాధారణ వ్యక్తులు దీన్ని ఎక్కువగా యాక్సెస్ చేస్తున్నారో, ఏ ప్లాట్ఫామ్ ని ఎక్కువ యాక్సెస్ చేస్తున్నారో ఆ ప్లాట్ఫామ్ లో గనక భగవద్గీత, భాగవతం ఇటువంటి శాస్త్రాలు తెలిసినటువంటి వ్యక్తులు గనక వాళ్ళకి బోధిస్తే అప్పుడు ఎక్కువ మంది దాన్ని యాక్సెప్ట్ చేసుకోగలుగుతారు. చెయ్యట్లేదు ప్రభుజీ, అదే కదా. ఇప్పుడు ఇలా చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటే దానికి వచ్చే వ్యూస్ 150, 200. అదే ప్లేస్ లో ఇంకొక రెమెడీ గురించి ఏదైనా వీడియో పెట్టామనుకోండి, 1000, లక్షలు చూసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇట్లా చాలా డిసప్పాయింట్మెంట్, రకరకాల ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు కమర్షియల్ గా మనం రెసిప్రొకేషన్ గురించి ఆలోచించామనుకోండి, అంటే వీళ్ళు ఎక్కువ మంది చూడట్లేదు, దేనికి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయో దాంట్లో అటువంటి కంటెంట్ నేను క్రియేట్ చేస్తాను అని మనం అనుకున్నాం అనుకోండి. అలా అందరు ఛానల్స్ అనుకున్నారు అనుకోండి, మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి మీడియా అంతా అలాగే అనుకుంది అనుకోండి, మార్పు ఎక్కడ వస్తుంది? మార్పు రాదు. అది
ఎవరో కొంతమంది అట్లీస్ట్ దీనికి కమిట్ అవ్వాలి. చూసినా చూడకపోయినా మనకి ఎన్ని వ్యూస్ వచ్చినా కూడా మేము దీనికి కమిట్ అవుతాం అని. అప్పుడు ఆ కన్సిస్టెంట్ గా అటువంటి కంటెంట్ వస్తుంది అనుకోండి, అప్పుడు జనాలు ఎక్కువ పెరుగుతారు అనమాట. ఎందుకంటే దీనికి ఆదరణ లేదు అని చెప్పి మనం అటు నుంచి ఆలోచిస్తున్నాం. ఇది మనకి ఇవ్వాలి అని ఆలోచించాలి కానీ వాళ్ళు తీసుకోవట్లేదు కాబట్టి వాళ్ళు ఏం తీసుకుంటే అదే ఇస్తాం అన్నటువంటి ఆలోచన ఉంది అనుకోండి, అప్పుడు ఇది సైడ్ లైన్ అయిపోతుంది. అలా ఇచ్చేవాళ్ళు అలా ఆలోచించాలి. ఇంకో మాట ఏమిటి తెలుసా, పూర్తిగా వాళ్ళ తప్పు కూడా కాదండి. మనం భగవద్గీత, భాగవతం ఇటువంటి స్పిరిచువల్ గ్రంథాలని, అందులో ఉన్నటువంటి జ్ఞాన సంపదని మనం వారికి రెలవెంట్ గా చెప్పాలండి. ఇప్పుడు చక్కటి మిల్క్ స్వీట్ ఉంది, చక్కగా పాయసం వండారు, ఎవడికి అజీర్తి రోగం ఉంది. ఆ అజీర్తి రోగం ఉన్నటువంటి వ్యక్తికి మనం ఇది ఇచ్చామనుకోండి అరగదు, అవునా? దానికి ఏం చేయాలి, కొంచెం డైల్యూట్ చేసి చిన్న మిల్కో లేకపోతే కషాయం కాసి ఇచ్చారనుకోండి, అంటే అదే సేమ్ మెడిసిన్ వాడికి ఎంత డోస్ కావాలో అంత డోస్ ఇవ్వాలి, మెడిసిన్ మార్చకూడదు. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది, మెడిసిన్ మార్చేస్తున్నాం. ఇదే మెడిసిన్ ని వీడికి ఎంత డోసు సూట్ అవుతుందో అంత డోసులు ఇవ్వగలిగితే, అంటే మీరు భగవద్గీతలో ఉన్నటువంటి జ్ఞానాన్ని అర్థమయ్యే విధంగా సరళంగా డైజెస్టబుల్, లాజికల్, రిలేటబుల్, రిలవెంట్ గా చెప్పాలి. ఇది నాకు ఎలా ఉపయోగపడుతుంది అన్నదాన్ని ఒక వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పాలి. చాలా సార్లు ఏమిటంటే ప్రెజెంటేషన్ అక్కడ ఉంటుంది, వ్యక్తి అక్కడ ఉంటాడు, కనెక్ట్ చేసుకోలేకపోతాడు. మీరు ఎంత ప్రయత్నం చేసినా కనెక్ట్ చేసుకోలేకపోతాడు. దాన్ని ఇక్కడ తీసుకురావాలి మీరు. వాళ్ళకి నిజ జీవితంలో ఎలా అది రిలవెంట్ గా ఉంటుంది, ఇమ్మీడియట్ గా వాళ్ళకి వచ్చేటటువంటి ప్రతిఫలం ఏమిటి. చాలా మంది ఇమ్మీడియట్ రిజల్ట్స్ కోసం చూస్తుంటారు, ఓకేనా? అట్లీస్ట్ భగవద్గీతలో కొన్ని శ్లోకాలు కానీ కొన్ని ఫిలసాఫికల్ కాన్సెప్ట్స్ ఉన్నాయి, వాటిని వాళ్ళకి వెంటనే అర్థం చేసుకునే విధంగా, ఇమ్మీడియట్ గా ప్రాక్టికల్ లైఫ్ లో రెలవెంట్ అయ్యే విధంగా మనం చెప్పగలిగితే అప్పుడు వాళ్ళు స్వీకరిస్తారు. అటువంటి లూసిడ్ ప్రెజెంటేషన్స్ ఎక్కువ ఉండాలి. సరళంగా అన్నారు కదా మీరు, అలా సరళంగా చెప్పగలిగేటటువంటి ఒక ప్రోగ్రామ్ మనం చేస్తే అప్పుడు యాక్సెప్టబిలిటీ పెరుగుతుంది అనమాట. ఈ వ్యూవర్స్ ని, యూట్యూబ్ ని పక్కన పెట్టేసి మనకి మనం నేను దగ్గర అవ్వాలి, కృష్ణుడికి దగ్గర అవ్వాలి, లేకపోతే భగవద్గీతకి దగ్గర అవ్వాలి. దగ్గర అవ్వటం అంటే ఆయనకి ఏదో మనం ఫేవర్ చేయడం కాదు, మనకు మనం ఫేవర్ చేసుకుంటాం. సో మరి నేను దగ్గర అవ్వాలి అనుకుంటే నా చిత్తాన్ని ఎలా రెడీ చేయాలి, ఎలా దాని వైపుకి మళ్ళించుకోవాలి? మనం ఇంతకుముందు అన్నట్టు నేను కొంచెం లాజికల్ గా ఆలోచించాలి. ఇప్పుడు ఫలానా రిచువల్ చేస్తున్నారు, పుణ్యకార్యం చేస్తున్నారు, దానివల్ల నాకు వచ్చే ప్రతిఫలం ఏమిటి? ఏదో కష్టంలో ఉన్నాను, దాని నుంచి బయటపడాలి. కోర్టు కేసు ఉంది, దాని నుంచి బయటపడాలి. పిల్లకి పెళ్లి అవ్వట్లేదు, దాని నుంచి బయటపడాలి. ఏదో దోషం ఉంది, ఈ వంగరాలు పెట్టుకోవాలి, లేకపోతే ఇది వేసుకోవాలి, తాయితలు కట్టుకోవాలి, అప్పుడు మాకు అలా చూస్తుంటారనమాట. సరే, ఆ ప్రాబ్లం నుంచి బయటపడ్డాను, నెక్స్ట్ ఏంటి? చావు నుంచి బయటపడగలను నేను. ఫలానా ప్రాబ్లం, ఈ జీవితంలో నాకు వచ్చినటువంటి ఆ ప్రాబ్లం నుంచి బయటపడ్డాను, 1 సంవత్సరంలో బయటపడ్డాను, నమ్మకం పెరిగిపోతుంది. ఆహా, ఇది తాయితే కట్టుకోవాలి, ఇదే పెట్టుకోవాలి అని. కానీ మరణం నుంచి బయటపడతామా? వృద్ధాప్యం నుంచి బయటపడతామా? మళ్ళీ పునర్జన్మ లేకుండా బయటకు వస్తామా? సింపుల్ లాజిక్ ఆలోచిస్తే అసలు నేను ఎందుకు ఇలా కష్టపడుతున్నాను ఈ శరీరం ఉండడం వల్ల? అసలు జన్మే లేకుండా ఉంటే, అసలు జన్మే లేని పరిస్థితి ఉందా? చావే లేని పరిస్థితి ఉందా? ఇక జన్మ మృత్యు జర వ్యాధి అంటే ఎటువంటి రోగం లేనటువంటి పరిస్థితి ఉందా? ఇప్పుడు రోగం వచ్చింది, ఆ రోగాన్ని నివారణ చేసుకోవడం కోసం ముందు వెతుకుతున్నారు, అదే రిచువల్స్ ఇవన్నీ అనమాట. అసలు రోగం రాకుండా ఉండాలంటే అటువంటి జీవనం ఉంటుందా? అది ఆలోచించాలి మనం. అప్పుడు భగవద్గీత మనకి నిజమైనటువంటి ఇమ్మోర్టాలిటీ ఇస్తుంది, శాశ్వత జీవనాన్ని ప్రసాదిస్తుంది అనమాట. ఇప్పుడు మనం కేవలం మనకు వచ్చేటటువంటి వ్యాధుల నుంచి బయటపడాలి అంటే పెయిన్ కిల్లర్ వేసుకుంటాం, అసలు పూర్తిగా వ్యాధి లేకుండా ఉండాలంటే సరైన మందు వేసుకుంటాం. అదే విధంగా మనం లాజికల్ గా ఆలోచించి భగవద్గీత మనకి ఏం చెప్తుంది, యద్గత్వా ననివర్తంతే తద్ధామ పరమమమ. మనం జన్మ మృత్యు జరా వ్యాధుల నుంచి బయటపడి ఇంకా పునర్జన్మ నవిద్యతే, పునర్జన్మే లేనటువంటి ఆ పరిస్థితికి